తెలంగాణకు చెందిన బీజేపీ నాయకుడు, రంగారెడ్డి జిల్లా పట్టణ కమలం పార్టీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరెడ్డి బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ను చంపాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఎవరు చంపినా తానే ఏవన్గా పోలీసులకు లొంగిపోయి జైలుకు వెడతానంటూ సంచలనమైన పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారానికి దారితీశాయి. బీజేపీ నాయకులు సైతం వీటిని తప్పుపట్టారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ శ్రీరాముడు, లక్ష్మణుడు దక్షిణాదికి వలస వచ్చారని, వారు పండ్లు దొంగతనం చేశారని విమర్శించారు. ఇంకా ఏవేవో వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ సెగరగిలింది. సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం స్పందించి ప్రకాష్ రాజ్ హిందువులను అవమానించారని, క్షమాపణలు చెప్పాలని కోరారు. ఇక బండి సంజయ్ కూడా ఈ విషయంపై స్పందించారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకున్న వనిపల్లి శ్రీనివాస్ ప్రకాష్ రాజ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ను ఎవరైనా హత్య చేస్తే ఆ కేసులో తానే ఏవన్గా ఉంటానని, పూర్తి బాధ్యత వహిస్తానని, జైలుకి కూడా వెళ్తానంటూ సంచలన ప్రకటన చేశారు. తాను నాస్తికుడినని పలు సందర్భాల్లో చెప్పుకున్న ప్రకాష్ రాజ్ రాముడిపై ఎందుకు నోరు చేసుకున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ విషయాన్ని తాము వదిలేది లేదని ఘాటైన హెచ్చరికలు చేశారు. అంతేకాదు ప్రకాష్ రాజ్పై నిరసన కార్యక్రమాలు కూడా శ్రీనివాసరెడ్డి తెరదీశారు. ప్రకాష్ రాజ్ షూటింగ్ ఎక్కడ జరిగినా అడ్డుకుంటామని హెచ్చరించారు. టూర్ డైరీని ఫాలో అవుతామని స్పష్టం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే వెంటాడి వేటాడతామన్నారు. దీంతో శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయని మరోసారి చెప్పుకోక తప్పదైంది.